మరి భయంకరంగా ముప్పట్టింది. ఆ సమయంలో వెంటనే మేము మా పిల్లలు పాస్టర్ గారు మందిరంలో చేరి మోకాళ్ళు వేసి, ప్రభువా ఇప్పుడు ఎంతో ప్రయాసతో మొత్తం దైవికని కార్యక్రమం చేసుకున్నారు, మరి వర్షం ఈరోజు వస్తే ఎలా ప్రభువా, ప్రార్థనకు ఆటంకం ఉండకూడదు, బిడ్డలు ఎంతో ఖర్చు పెట్టుకొని ప్రయాస పెట్టుకొని నీ సన్నిధి ఇక్కడ జరిగించాలని ఎంతో ఆశపడ్డారయ్యా. వారి ఇరుగురు భార్యాభర్తల విషయంలో నీ సాక్షిగా వారిని లేవనెట్టు ప్రభు అని వాతావరణం కొరకు ప్రార్థన చేసినామండి. చిమ్మ చీకటిగా మబ్బులు పట్టాయి, ప్రార్థించాం, దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు వర్షం కురవాలి, చుట్టుపక్కలంతా కూడా వర్షం కురుస్తుంది. ఆయన మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో మన గ్రామంలో వర్షం కురవకుండా ఇంతవరకు తన సన్నిధిని విజయవంతంగా జరిగించిన దేవునికి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెబుతామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి రాత్రి మమ్మల్ని ప్రేమతో ఈ కుటుంబానికి ఆహ్వానించిన మరి కుటుంబ యజమానులు కుక్కరీట లాజర్ గారు, శాంతి గారు, వారి యొక్క ఫ్యామిలీ అందరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి యొక్క కుటుంబం మా జీవము గల దేవుని యొక్క సంఘ పరిచర్యలో ఎంతో సహకారులుగా ఉన్నారు, ఎంతో ఆత్మీయులు, దైవ బిడ్డలు. మరి అనేకమైన కార్యాలు ప్రభు వారి జీవితంలో జరిగించారు. వారు మానక దేవుని సన్నిధికి రావడం వల్ల ప్రభు వారి కుటుంబాన్ని ప్రేమించి ఒక చక్కటి నూతన గృహాన్ని ప్రభు వారికి ఇచ్చారు. దేవుడు వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా ఎక్కడున్న వారు శ్రద్ధగా వాక్యం వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరూ కూడా బైబిల్ తీయండి. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలు తల్లి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యాత్ర కీర్తన సొలొమోను గారు రాయిస్తున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కట్టించకపోతే ఎవ్వరం కూడా మన గృహము నిర్మాణము చేసుకోలేమండి. చాలా మంది ప్లాన్లు వేసి ప్లాన్ లాగా మిగిలిపోయినాయి. ఏది కూడా ఏమి చేయలేని వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. కానీ దేవుని పిల్లలారా, మరి బిడ్డలు ఇల్లు కట్టుకుంటామని నిర్ణయించుకున్నప్పుడు ఫస్ట్ మరి మా యొద్దకు వచ్చి లాజర్ గారు, శాంతి గారు మా యొద్దకు వచ్చి, అయ్యా ఈరోజు మరి ప్లాన్ వేస్తున్నారు, మీరు ప్రే చేయాలి, అయ్యా ఈరోజు శంకుస్థాపన చేయాలి. అన్నిటి విషయంలో కూడా సేవకులమైన మమ్మల్ని, అమ్మగారిని, మమ్మను, సంఘమును ముందు పెట్టుకొని, దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రతిదీ కూడా ప్లాన్ కానుంచి, అలాగే శంకుస్థాపన పునాది రాయి కానుంచి, అలాగే భీములు పోసేటువంటి ఆ సమయంలో కూడా ప్రతి విషయంలో కూడా స్లాపు, ఇంకా అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు గృహప్రవేశం. ఆనాటి ప్రారంభం నుండి నేటి గృహప్రవేశం వరకు కూడా లాజర్ గారు, శాంతి గారు సేవకులను ముందు దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ప్రతి పని జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అలా ఉండబట్టే ఈ రోజు దేవుడు చక్కటి అందమైన గృహాన్ని ప్రభు లాజర్ గారికి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడు మాకు ఒక మంచి గృహాన్ని ఇచ్చారు. మా అయ్యగారు, మా అమ్మగారు, సంఘము, నా బంధువులు, రక్త సంబంధులు, నా కుటుంబం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా ఇంట్లోకి వెళ్ళాలని ఉదయం చక్కగా అంతా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలతోనే యేసు రక్తం ప్రోక్షీకరిస్తూ ప్రార్థన చేస్తూ ఈ గృహాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి ఉన్నాం. దేవునికి స్తోత్రం, చప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలు ఉదయకాలం చాలా అద్భుతంగా ప్రార్థన జరిగింది, అందరూ వచ్చారు. అలా ఈ రాత్రి కూడా చక్కగా అందరిని కూడా పిలుచుకొని, బంధువులు, స్నేహితులు అందరిని పిలుచుకొని దేవుడు చేసిన కార్యాలను శాంతి గారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు, కన్నీటితో సాక్ష్యం ఇచ్చారు. వారు సాక్ష్యం ఉన్నాము కనుక శాంతి గారు, లాజర్ గారి జీవితంలో ఈ గొప్ప కార్యం చేసింది వారు నమ్ముకున్న యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. వారు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ చక్కటి గృహము కట్టుకోవడానికి ప్రభు వారికి ఎంతగానో సహాయము చేశారు. దేవుని పిల్లారా, మరి యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.
మరి వీరి యొక్క ప్రయాసను దేవుడు వ్యర్థము చేయకుండా దేవుడు అర్థవంతంగా ఆశీర్వకరంగా ఈ కుటుంబాన్ని నిర్మాణము చేశారు. మరి ఈరోజు కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు, ఈరోజు గృహప్రవేశం కనుక మరి ఇంటి గురించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నా. మొదటగా పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. దయచేసి బైబిల్ తీసిన వారు మరి చదవగలరని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడు. దేవునికి స్తోత్రం. చెప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం. ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటి వారికి శుభమని చెప్పాలి. ఈ గృహములోనికి మనందరినీ ఎందుకని పిలుచుకున్నారంటే ఈ ఇంటికి శుభము కలుగును గాకని మనందరం పలికేవారిగా ఉండాలి. మనం అందరం కూడా ఇంటికి వచ్చి వీళ్ళు ఎంత ఇల్లు కట్టారా, మేము కూడా కట్టలా, ప్లాస్టింగ్లు వేయించుకొని వచ్చేసేసారా, సీలింగ్లు వేయించుకొని వచ్చేసారా, లైట్లు పెట్టేసుకున్నారా, ఫ్యాన్లు పెట్టేసుకున్నారా, వీళ్ళే కట్టేసుకున్నారని అసూయ మనలో ఉండకూడదు. లేకపోతే ఈర్ష స్వభావం, ఈర్షతో లేకపోతే ఏదో దోచూపుతో మనం చూసేవారిగా ఉండకూడదు. వారు కట్టుకున్న ఈ చక్కటి గృహం దేవుడు వారికి ఇచ్చారు కనుక వచ్చిన మనందరము కూడా ఈ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని మొదటగా మనం పలికే వారిగా ఉండాలి. అందరూ చెప్పండి, ఈ ఇంటి వారికి శుభము కలుగును గాక. అందరూ చెప్పాలి, ఈ ఇంటి వారికి శుభము కలుగును గాక. ఈ ఇంటి వారు ఎవరు? లాజరు గారి ఇంటి వారికి శుభము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనందరం కూడా దేవుని ఆశీస్సులు ఉన్నాయి ఆల్రెడీ ఇంటి మీద. వచ్చిన మనము కూడా ఈ ఇంటికి శుభవచనాలు పలికే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు తన శిష్యులు కానీ తన ప్రజలైన వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి శుభం కలగాలని చెప్పండి. ఆ ఇల్లు పాడవాలని ఎవరు పలకొద్దు. వాళ్ళకి శాపం కలగాలని పలకవద్దు. వారికి ఏదో నష్టాలు కలగాలి, ఈ నేటి బాగుపడిపోతున్నారని కుళ్ళు కుశుద్ధాలు పెట్టుకోవద్దు. మీరు ఏ గృహానికి వెళ్ళినా ఆ ఇల్లు శుభం కోరండి, ఆ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరమని ప్రభువారు చెప్పారు కనుక ప్రభువారు చెప్పిందే మనం చేసేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వారికి ఒకవేళ ఏదైనా కొంతమందిలో దొరుకుతూ ఉండవచ్చు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న మనం, ఆయన ప్రియమైన మనందరం మనస్ఫూర్తిగా ఈ కుటుంబానికి శుభములు పలికే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంత అందమైన గృహమును లాజరు గారికి, శాంతి గారికి ప్రభు ఇచ్చినందుకు మరి ఇంకా ఎక్కువగా ఈ కుటుంబానికి శుభాలు కలుగును గాక. హల్లెలూయా. శుభం అంటే మంచి అండి. శుభం అంటే మంచి. దేవుని పిల్లారా, ఏ శుభమైనా ఏ మంచి అయినా ప్రభు చేయాలండి. ఎప్పుడు మనకు మంచి జరిగిందంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరిని స్తుతిస్తే మంచిదండి? మన ఇంటికి శుభము కలగాలంటే, మన కుటుంబానికి శుభం కలగాలంటే, మన జీవితాలకు శుభం కలగాలంటే మనం యెహోవాను స్తుతించే వారిగా అప్పుడు మంచిది అని ప్రభు చెప్తున్నాడు. దేవుని పిల్లారా, వీరి కుటుంబం అంతా కలిసి యెహోవాను స్తుతించాలని కనపరిచారు కనుక వీరికి దేవుడు శుభము కలిగించాడు. దేవునికి స్తోత్రం. వీరికి దేవుడు శుభాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఈ శుభకార్యాన్ని గృహములు ప్రార్థన ద్వారా జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 25:6 చదవండి. చక్కగా చదువుతున్నారు, ఇంకా స్పీడ్ గా చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమవును గాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి చెప్పాలి. వెనకాలన్న వారు కూడా అందరూ కూడా కలిసి చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఇంటికి ఏం కలగాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇంటికి ఏం కలగాలి? శుభము కలగాలి. రెండవదిగా దేవుని పిల్లారా, నీకును నీ ఇంటికి నీ యావదాస్తికి క్షేమము కలుగును గాక. చేసుకున్నారు. నివాసం మాత్రం ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ రోజు నుంచి ఉంటున్నారు. ఈ రోజు నుంచి నివాసం చేస్తున్న వీరికి, వీరి కుటుంబానికి, లాజరు గారికి, శాంతి గారికి, వారి పిల్లలిద్దరికి ఈ రోజు నుంచి శుభము కలుగును గాక. అని చెప్పు. శుభము కలుగును గాక, క్షేమము కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా దేవుని పిల్లలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం.
అందరూ కూడా స్పీడ్ గా చదవాలి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29 వచ్చి చదవండి. చదవండి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. ఇక్కడ నుంచి నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్ చెప్పు. నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. దేవుని పిల్లల నీ ఆశీర్వాదము నుండి ఎవరి ఆశీర్వాదాలు మనకు ఉండాలి? మనుషుల ఆశీర్వాదాలు ఉండాలా? దేవుని ఆశీర్వాదాలు ఉండాలా? ఫస్ట్ ఆ భగవంతుడి దేవుని ఆశీర్వాదాలు మనకుంటే అప్పుడు మనుషుల ఆశీర్వాదాలు తర్వాత అండి. మనుషుల ఆశీర్వాదాలు ఇప్పుడు ఆశీర్వదిస్తారు, రేపు పొద్దున శపిస్తారు. కానీ దేవుడు అయితే ఎప్పుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనల్ని ఎప్పుడు ఒకలాగా ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్ర. ఆ దేవునికి ఎల్లవేళలా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుని పిల్లల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదము నుండి, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నుండి ఈ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఎవరి కుటుంబం ఆశీర్వదించబడాలి? లాజరు గారి కుటుంబం. ఎవరు చెప్పండి? అందరూ చెప్పాలి. ఎవరి కుటుంబం ఆశీర్వదించబడాలి? ఎవరి కుటుంబానికి శుభం కలగాలి? ఎవరి కుటుంబానికి క్షేమం కలగాలి? ఎవరి కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి? లాజరు గారి కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. ఇప్పుడు వీరి ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మాట్లాడుతాయి గారు మరి లాజరు గారి ఆశీర్వాదం, లాజరు గారు మేము ఎందుకు వచ్చామనుకుంటున్నారు? వచ్చింది మనందరం ఈ కుటుంబం దీవించబడాలి. ఈ కుటుంబం దీవించబడుతూ మనం కూడా దీవించబడాలి. దేవునికి స్తోత్ర. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా, ఒకరు మేలు కోరుకునే వారు ఎప్పుడు పాడవరండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఒకవేళ మనం పడినా, ఒకరి మేలు కోరుకొని మనం ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఎన్నడూ కూడా మనం చెడిపోమండి. ఒకరికి సహాయం చేసినా, ఒకరికి మేలు చేసినా, ఒకరికి మంచి చేసినా, ఒకరికి మన ద్వారా ఏ మంచి పని చేసినా, మనం ఒకవేళ ఇబ్బందులు పడినా, అమ్మా నాకు దేవుడు అన్యాయం చేశాడు అనుకోవద్దు. నువ్వు ఒకరికి మేలు చేసావేమో, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావేమో, ఒకనొక రోజున నువ్వు చేసిన మేలుని నీకును నీ పిల్లలకి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము చేసిన మంచి పనులు ఎక్కడికి పోవండి. చెడు పనులు అయితే అవి మనకు నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ మంచి పనులు అయితే మనకు ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, శుభాన్ని, క్షేమాన్ని కలిగిస్తాయి. మరి మనకు శుభాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదం కలిగించే మంచి పని చేయాలి. ఆ మంచి పని ఏంటంటే ఇతరులందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అందరి ఎడల మంచి మనసు కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన యేసుని స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, ఈ ఇంటికి శుభము. అందరూ చెప్పాలి, ఈ ఇంటికి శుభము కలుగును గాక అనండి మీరందరూ. ఈ ఇంటికి శుభము కలుగును గాక. ఈ ఇంటికి శుభము కలుగును గాక. అందరూ చెప్పాలి, ఈ ఇంటికి శుభము కలుగును గాక. ఈ ఇంటికి క్షేమము కలుగును గాక. ఈ ఇంటికి క్షేమము కలుగును గాక. ఈ ఇంటికి ఆశీర్వాదము కలుగును గాక. ఈ ఇంటికి ఆశీర్వాదము కలుగును గాక. ఇప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. అందరూ కూడా త్వరగా చదవండి. సామెతల గ్రంథము, భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చాలమ్మ. దేవుని పిల్లలారా, స్థలము ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఏదో ఒకటి ఉంటుందండి. అది భూమి కానీ, ఇంటి స్థలము కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఇంటి స్థలము ఆశీర్వదిస్తారని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుల యొక్క నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంటండి. ఈరోజు ఈ ఇల్లుని గత కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఇది ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, నిర్మానుష్యమైనటువంటి స్థలం. ఈ రోజున ఈ స్థలాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని ఒక మంచి అందమైన భవనాన్ని ఇక్కడ కట్టించి మంచి స్థలంగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందుకని ఇక్కడ మంచి గృహము కట్టబడింది. చాలా స్థలాలు ఉంటాయండి, ఉంటాయి కానీ పాడుపడిపోయి ఉంటాయి. పాలు వేసుకుంటానికి కొన్ని స్థలాలు పనిచేయవు, ఇల్లు కట్టుకోవడానికి కూడా కొన్ని స్థలాలు
పనిచేయవు. ఎందుకని పనిచేయవు అంటే దేవుని పిల్లరా, దేవుని ఆశీర్వాదం మా స్థలాల మీద లేక. నేను పాత చింతలపూడిలో పరిచయం చేస్తాను దేవుని పిల్లారా. అయితే ఆ పరిచయం చేసేటువంటి కొన్ని స్థలాలు స్పాట్లు లాగా ఉన్నాయి దేవుని పిల్లారా. మేము ఫస్ట్ టైం దేవుని పిల్లారా చర్చి వెనకాల ఒక పెద్ద ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ లో ఎవరు వచ్చి తాటాకి వేసుకుని అక్కడ ఉన్నా సరే ఆడన్ని బాధలు పడేవాళ్ళు అన్న. పాత చింతలపూడి వాళ్ళు అలా చెప్పేవాళ్ళు మాకు, అయ్యారండి అక్కడ పాకేసుకుని మేము అలా ఉంటుంటే ఏది కలిసి వచ్చేది కాదండి, అన్ని ఇబ్బందులే అన్ని జరిగాను. కానీ అక్కడ మేము ఎప్పుడైతే 3 రోజులు ఆ స్థలంలో సభలు పెట్టామో, సభలు పెట్టిన మరుసటి సంవత్సరానికి మంచి బిల్డింగ్ పడిపోయిందండి. దేవునికి స్తోత్ర, గట్టిగా హల్లెలూయా. తర్వాత దేవుని పిల్లలారా, చర్చి ముందు కూడా ఆ యొక్క స్థలం కూడా అలాగే చాలా మంది చిన్న పాకలాగా ఏసీ తీసి చాలా మంది కూడా అలా చెప్పారు. సాక్ష్యం వారు నాకు చెప్పారండి. వారు చెప్తే నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. అయితే ఆ స్థలంలో ఒక ఇంటి ముందు ఒక స్థలం ఉంది స్ట్రైట్ గా చర్చి ముందు. ఆ స్థలంలో కూడా ఒక రోజు సెమీ క్రిస్మస్ చేసి ప్రార్థన పెట్టేవండి. ప్రార్థన పెట్టిన మరుసటి ఆటికి రేకుల షెడ్ వేసి చక్కగా ఆ గృహములో అందరూ కూడా నివాసము చేసే యోగ్యమైన స్థలంగా స్థలాన్ని దేవుడు చేసేసాడు. దేవుడికి స్తోత్ర. అంటే ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ స్థలమైనా కలిసి రాకపోతే, ఏ పొలమైనా కలిసి రాకపోతే, లోకస్తులు అంటారు కదా, నేను చెప్పేది బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పేది ఏంటంటే, ఏ స్థలమైనా పనికిరాని స్థలంగా ఉంటే, ఏ పొలమైనా పనికిరాని పొలంగా ఉంటే, ఆ పొలములో సేవకుడిని తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుంటే, ఆ స్థలములో సేవకుడిని తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుంటే ఆ స్థలానికి ఆశీర్వాదం, ఆ పొలానికి ఆశీర్వాదం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టి చెప్పండి, మా దేవునికి స్తోత్రం. మరి ఈ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు లేదా? ఆశీర్వదించాడు. చెత్త, తుక్కు, ముళ్ళు అన్ని రకాలుగా ఒకప్పుడు ఉన్న ఈ స్థలాన్ని ఈ రోజున ఈ లైనే ఒక మంచి భవనాలుగా, ఒకప్పుడు పాకలతో ఉన్న ఈ లైన్ ని వరుసగా అన్ని బిల్డింగ్లేనండి. ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని ఉన్నాయి, అన్ని బిల్డింగ్లే. దేవుడికి స్తోత్ర. ఈ స్థలాన్ని ఎవరు ఆశ్రయించారు? దేవుడు ఆశ్రయించారు. అందుకనే దేవుడు తాటాకిళ్ళని, రేకుల షెడ్లని బిల్డింగ్లుగా మార్చేస్తున్నాడు. మన స్థితిగతులన్నింటినీ దేవుడే మార్చేస్తున్నాడండి. మన జీవితాల్ని దేవుని చేతుల్లో పెడితే ఎలాంటి వారి స్థితిగతులని దేవుడు మార్చేస్తాడు. లాజర్ గారు అలాగే శాంతి గారు వారి ఫ్యామిలీ ప్రతి విషయంలో ప్రేరే చేయించుకునేవాళ్ళండి. వారింట్లో ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, లాజర్ గారికి ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో బలహీనతలు వచ్చినాయి, ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి. పిల్లల విషయంలో, మరి రాజకుమారి విషయంలో కూడా గత కొన్ని నెలల క్రితం బిడ్డ కూడా చాలా బలహీనరాలైంది, అనారోగ్యానికి గురైంది. ప్రతి విషయంలో కానీ, లాజర్ గారి విషయంలో కానీ, ప్రతి విషయంలో శాంతి గారు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళండి. అయ్యా ఆ లాజర్ గారికి బాగోలేదండి, ప్రేయర్ చేయండి, లేకపోతే రాజకుమారికి పాపకు బాగోలేదండి, ప్రేయర్ చేయండి. ఇలాగ అన్ని విషయాల్లో కూడా బిడ్డ చక్కగా దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి బిడ్డ అండి. దేవునికి లోబడే బిడ్డ, తగ్గించుకునే బిడ్డ. నిజంగా దేవుని పిల్లరా, లాజర్ గారి కుటుంబానికి సాటి అయిన భార్య. దేవునికి స్తోత్ర, గట్టిగా హల్లెలూయా. ఆ బిడ్డ తగ్గించుకోవడం వల్ల, ఆ బిడ్డ దేవుని మాట వినడం వల్ల, శాంతి గారు దేవుని యందు భయభక్తులు కలిగి చెప్పడం వల్ల, ఆ బిడ్డ, పిల్లలు, భర్త, కుటుంబం అంతా దేవుని నమ్ముకోవడం వల్ల దేవుడు మేలే చేశాడు కానీ నష్టం కలిగించి ఆయన నమ్ముకున్న వారికి మేలే జరుగుతుంది. దేవునికి స్తోత్ర, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లల నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత 91వ కీర్తన 10వ వచనం చదవండి. ఇంకొక 10 నిమిషాలు ముగించేసుకున్నాం. త్వరగా చదవండి తల్లి. కీర్తన 90. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నుండి గుడారమును సమీపించదు. దేవుని పిల్లరా, ఇప్పుడు ఇల్లనంగా, స్థలం అనంగా ఇంట్లో మనందరం ఉంటాం మనుషులు కనుక. సర్వసాధారణంగా మనందరికీ వాతావరణాన్ని బట్టి కానీ, ఒకరిని బట్టి ఒకరికి కానీ, కొన్ని పరిస్థితులు మన ఒంట్లో ఉన్న, మనం తినే ఆహార పదార్థాలను బట్టి శరీరమైన రోగాలు, బలహీనతలు వస్తూ ఉంటాయండి. దేవుని పిల్లలు, ఈ రోగాలు అనేవి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. జబ్బులు, బలహీనతలు, రోగాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు నమ్ముకొని ఆయన మీద మనం ఆనుకుంటే ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. అందరూ చెప్పండి, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించు. చెప్పండి అందరూ కూడా, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదండి. ఏ తెగులు నీ గుడారమునకు. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, లాజరు గారి కుటుంబానికి ఏ తెగులు సమీపించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన గృహంలోకి వచ్చిన కాడ నుంచి లాజరు గారు ఆరోగ్యంగా ఉండాలి, శాంతి గారు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ కుటుంబంలోకి వచ్చాము, దేవుడు మమ్మల్ని దీవించాడని ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఇంటి సామాన్లన్నీ దేవుడు సమృద్ధికి ఇచ్చేసిన గాక. గట్టిగా హల్లెలూయా. ముందు మనం అన్ని కొనుక్కోవాలన్నా సంపాదించుకోవాలన్నా మనకు ఆరోగ్యం కావాలండి. చెప్పండి, ఏం కావాలి? ఆరోగ్యం. ఆ ఆరోగ్యం ఎవరివ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడి ఆరోగ్యం లాజరు గారు, శాంతి, పిల్లలు అందరూ పొందుకొని, పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులయ్యి, లాజరు గారు అలాగే శాంతి గారు కష్టపడి పని చేసుకొని, పొలం పని చేసుకొని, ఇప్పుడు దీవించబడిన దానికంటే మరి ఉన్నంతలుగా దేవుడు దీవించినట్లు వీరి కుటుంబానికి దేవుడు ఆయుర ఆరోగ్యం అనుగ్రహించును గాక. హల్లెలూయా. యెషయా 65:20 చదవండి తల్లి, త్వరగా స్పీడింగ్ చదవమ్మా, మీరు చక్కగా చదువుతున్నారు. 65వ అధ్యాయం 21 వచ్చినాం. యెషయా 65:21 త్వరగా చదవండి, 2 రిఫరెన్స్ ఉన్నాయి, ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం. చాలు తల్లి, జనులు ఇల్లు కట్టుకొని, ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? కాపురం ఉంటారు. ప్రతి బ్యాచిలర్ మ్యారేజ్ కి ముందు తల్లిదండ్రులు కోరుకుంటారు, నాన్న ఇల్లు కట్టుకొని నేను పెళ్లి చేసుకున్నానా, ముందు ఇల్లు కట్టాలి, తర్వాత ఏదైనా నా యొక్క జీవితంలో ఇల్లు కట్టుకుని. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక పొజిషన్ అన్ని సంపాదించుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నారండి. ఎందుకంటే మరి భార్యకి అన్ని కొనియాలిగా, ఆవిడ అడిగినవన్నీ ఇవ్వాలిగా. ఆవిడ కొనమన్న చీరలు, ఆవిడ చేయమన్న షాపింగ్లు, ఆవిడ తిప్పమన్న ఊర్లు అన్నీ కూడా తిప్పాలంటే పెళ్లికి ముందు వీళ్ళు వెనకాల ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు నాన్నకో అమ్మకో తెలియకుండా దాచుకుని యవనస్తులు కూడా ఉన్నారు. అయ్యారండి, నా పెళ్లికి ముందే నా వెనకాల ఒక 5 లక్షలు ఉన్నాయండి అని 2-3 తమ్ముళ్ళు నాకు చెప్పారు, నాకు తెలిసిన వారు. ఎందుకయ్యా అంటే పెళ్ళయిన తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులు కంటండి. దేవుడికి స్తోత్ర. అంటే వీళ్ళు అటు ఇటు తిరగడానికి, షికారులు కొట్టడానికి, చక్కగా ఎంజాయ్ చేయడానికి. అంటే దేవుడి పిల్లలు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభు ఏం చెప్పారంటే ఇక్కడ వాక్యంలో, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం చేస్తారని ప్రభు చెప్తున్నారండి. ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో కాపురాన్ని మంచిగా జరగాలండి. మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో సరిగా కాపురం జరగకపోతే ఏం ప్రయోజనం అండి? చెప్పండి. భార్య భర్తలకి సంతోషం సమాధానం లేకపోతే, సరైన నిద్ర లేకపోతే, పిల్లలకు మనశ్శాంతి లేకపోతే, భార్య భర్తలకు మనశ్శాంతి పరిస్థితి ఏంటండి? కనుక ప్రభు చెప్తున్నారు, దేవుని యొక్క ఆశీస్సులతో ఆయన చెప్పే మాట ఏంటంటే, రాత్రి కాలం మీరు ఇల్లు కట్టుకుంటారు, దేవుడు ఇల్లు కట్టుకుంటానికి చేస్తాడు, ఆ ఇంట్లో మీరు ఏం చేస్తారు? కాపురము చేస్తారు. కాపురం చేయరని చెప్పారా, చేస్తారని చెప్పారా? కాపురం జరగట్లేదంటే ఆ కాపురంలో సాతానుగాడు దూరితేనే జరగదు. వినండమ్మా, ఏ కాపురమైన కూలిపోతుందంటే మధ్యలో ఒక అమ్మాయో అబ్బాయో దూరితే తప్ప ఆ కుటుంబంలో ఏ చికాకులు రావు. అవి కూడా జరగకుండా అంటే భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యమైన దాంపత్యము కలిగిన భార్య భర్తలుగా ఉండాలి. మంచి భార్య భర్తలుగా ఉండాలి. ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునే భార్య భర్తలుగా ఉండాలి. ఒకరికొకరు త్యాగం చేసుకునే భార్య భర్తలుగా ఉండాలి. భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకి, అలాగే పిల్లలంటే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఒకరికొకరు మమకారం, ప్రేమ, అభిమానం ఇవన్నీ మనలో ఉంటే దేవుని పిల్లరా ఎవడు మనల్ని ఏమీ చేయలేదు. ఎవరో పక్కన వాళ్ళు చెప్పిన మాట విని, లేకపోతే ఎవరో పక్కన వాళ్ళు చెప్పిన మాట విని నీ భార్య అలాగా, నీ భర్త లాగా, నీ పిల్లలాగాని ఎవరో పొరుగోళ్ళ మాటలు చెప్పి పనికి మాటలు విని పిల్లలను పాడు చేసుకోవద్దు. దయచేసి పిల్లల జీవితాలు పాడు చేయొద్దు. భార్య జీవితం పాడవకూడదు, భర్త జీవితం పాడవకూడదు. చాలా గాలుగా తోస్తూ ఉంటాయి. ఏ కుటుంబం అయితే 3 పూలు 6 కాయల వల్ల వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటారో ఆ కాపురంలో ఎలా శిక్షలు పెట్టాలని బ్యాచీ కూడా చాలా మంది ఉన్నారు. ఆ శిక్షలు పెట్టే బ్యాచీకి దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎవరిని ఇంట్లోకి రానివాళ్ళు అనరానిమ్మా. ఎవరిని పడితే అందరూ అనిస్తే మొత్తం పంపుకోలేరైపోతాయి. వాళ్ళు వచ్చి దెబ్బలాట పెట్టి వెళ్తారు. నీకు తెలియదు, నీకు తెలియకుండా నీ భార్యకు, నీకు తెలియకుండా నీ భర్తకి ఇలాగే అక్కడ మాటలు ఎక్కడ చెప్పి లాస్ట్కి మీకు ఇద్దరికే గొడవ అయితే మీరు అనుకున్నారు బాగానే ఉంటుంది కదా అనుకుంటున్నారు, కానీ గొడవలు పెట్టేసి వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయి బాగానే ఉంటుంది కానీ లాస్ట్కి దెబ్బలాడుకునేది మీరే. దయచేసి దెబ్బలాట్లు పెట్టే వాళ్ళని మాత్రం ఇంట్లోకి రానివద్దు. బయట పెట్టి బయట మాట్లాడి బయట పంపించేయండి. ఎందుకంటే దేవుని పిల్లారా అప్పుడు మనం బాగుంటామండి.
వాళ్ళు తీసుకొస్తే వాళ్ళను దెయ్యం దురాత్మలు అన్ని పనిచేసేసి మన కుటుంబాల్లో మన శాంతి లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు బాగున్నారే, ఇంతలోనే ఎందుకని? ఎవరో ఎక్కేసే మాటలు చెప్పేశారు, ఎవరో సాతాన మాటలు చెప్పేశారు. ఎడాపడ టపా 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 భార్య మీద దెబ్బలు, టపా టపా పిల్లల మీద దెబ్బలు. ఎలా ఎందుకు వెళ్ళావు, అక్కడ ఎందుకు దోల్తనం చేసావు, నువ్వు వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా అని తల్లిదండ్రులు ఒక పిల్లలను దోల్తనం చేస్తే ఎవరైనా చెప్పండి కానీ తప్పని మనం కొట్టేస్తా ఉంటాం. ఇలాగ దేవుని పిల్లలారా, సాతాను గాడికి అపవాది గాడికి చోటు ఇవ్వకపోతే మన కుటుంబాల్లో ఏ గొడవ ఉండనే ఉండదు. ప్రభు ఏం చెప్పారు చెప్పండి? ప్రభు ఏం చెప్పారు? మీరు ఇల్లును కట్టుకొని అందులో చెప్పాలి, ఇల్లు కట్టుకొని అందులో లాజరు గారు ఇల్లు కట్టుకున్నారు, ఇందులో ఏం చేయాలి చెప్పండి అమ్మా? కాపురము చేయాలి. దేవుడికి స్తోత్రం. వారు శుభ్రంగా ఇరుగురు భార్య భర్తలు సంతోషంగా అన్యోన్యంగా కాపురము చేయుదురుగాక. 7వ మాట యోబు 5:24 చదవండి. 7వ మాట ముగింపులకు వచ్చేసిన దేవుని పిల్లారా, నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. దయచేసి ఇంకొక 2 మాటలే ఉన్నాయి, అవి కూడా చెప్పేసి ముగించేస్తాను. యోబు 5:24 చదవండి అమ్మా. నీ పేర క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదంటండి. మనం లెక్క చూసినప్పుడు చాలా సార్లు మనం ఏదో పోయింది అనుకుంటాం, కానీ ఎక్కడికి పోదండి. ఆయన పిల్లలమైనటువంటి మన గృహాల్లో ఒకవేళ మర్చిపోయి తలకుడు దుండి కిందో బీవా కిందో మంచం కింద ఏదో పడిపోతండి. ఆ డబ్బులు కానీ ఆ బంగారం వస్తు కానీ ఆ ముక్కు పూట కానీ ఏదో జారి పడిపోతూ ఉంటది. కానీ పడిపోతే ఎవరో ఎత్తుకుపోవాలనుకుంటాం, ఫలానా వచ్చారు కదా తీసుకుపోయారు అనుకుంటాం, గబుక్కని అనేసేస్తామండి. కానీ తీరా ఎతికితే అన్ని చూస్తే ఎక్కడికి పోదు, మన వస్తువు మన ఇంట్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు అదే చెప్తున్నారండి, నీవు లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదు. మీరు వాళ్ళు డబ్బులు పెట్టుకుని 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు, 4 సార్లు లెక్కేసారు, తేడా వచ్చేసింది. అలాగ ఏమైంది డబ్బులు అడుకుంటా ఉంటారు, కానీ అవి ఇంకెక్కడో ఉంటాయి. అవి కంపల్సరీ ఎక్కడైనా ఉంటాయి, ఎక్కడికి పోవండి. అలాగా మీ యొక్క ధనమే గాని మీ బంగారమే గాని మీకున్న ఇంట్లో ఏ వస్తువైనా సరే ఏది పోయి ఉండదు, పోదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నీ తేడా అంటే నీ గృహములకు క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. దేవుని కాపుదల నీ ఇంటిపై ఉందని అది నీకు తెలుసు. దేవునికి స్తోత్రం. మరి దేవుని కాపుదల ఉన్నప్పుడు నీ ఇంట్లో వస్తువు ఎదిగిపోతే పోనే పోదు. నీ ఇంట్లో వస్తువు గుండె సూదు కూడా ఎవరు పట్టుకోరండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వదిలేసిన దేవుడు వాళ్ళని కొడతాడు, పట్టుకెళ్ళాలని వస్తారు, కానీ దేవుని కాపుదల ఉంటాము నేను దొరుకుతానేమో, లేకపోతే ఎవరు చూస్తానేమో భయం ఎవరికి వస్తుంది? దొంగలకు వస్తుంది. దేవుని యొక్క నివాసము కనుక ఇది, దేవుని కాపుదల ఉన్న గృహము కనుక, దేవుని క్షేమ నివాసం మనం తెలుసుకున్నాం కనుక అప్పుడు మన ఇంటి వస్తువులన్నీ మనం లెక్క చూసినప్పుడు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటదని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. గది చెప్పండి. చక్క బాయ్స్ చెప్పారు, పురుషులు చెప్పారు, స్త్రీలు కూడా చెప్పాలి. ఈ మాట ఎవరు చెప్పారండి? మీ వస్తువులు పోవని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. గట్టిగా దేవుడు అన్న మాట కూడా అంటలేదండి. ఎవరు చెప్పారు? గట్టి చెప్పాలి. దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట చదువుకున్నాం. కీర్తన 147:13 చదవండి. కీర్తన గ్రంథం 147:13 చివరి మాట. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? ఇంకా గట్టిగా చెప్పండి. 2 చేతులు పక్కన హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్పండి. కొట్టి దేవుని నామమున గట్టిగా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలు ఇక్కడ చెప్పిన మాట చివరి మాట అంటే అయిపోయింది వాక్యం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. మన గుమ్మాల్ని దేవుడు బలపరుస్తాడంటండి. మన గుమ్మముల గడియలను బలపరుస్తాడంటండి. దేవుడు చెప్తున్నారు. అలాగే మన గుమ్మముల గడియలే కాదు కానీ మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. ఇంకా నీ మధ్య అంటే నీ ఇంట్లో నీ గుమ్మములో నీ మధ్య నీ పిల్లలు ఎలా ఉంటారంటే ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఇంతవరకు భార్య భర్తలు కుటుంబం అని చెప్పాను కదా. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. వినయ్ బాబు, రాజకుమారి చక్కగా చదువుకుంటున్నారండి. హాస్టల్లో చదువుకున్నారు. వాళ్ళ నాన్నలు హాస్టల్లో వేయంగానే ఉన్నారండి. వేరే పిల్లలు అయితే మా విజయపోలో మా బ్లెస్ అయితే తెల్లారి పట్టుకలు వచ్చేస్తారు. వాడు రావడం కాదు కానీ మేము ఉండలేము. అసలు
మీరు ఉండడం నేర్పులారా. మా అమ్మగారు ఉంటే ఒకవేళ అది వేరే విధంగా ఉండేది, కానీ అమ్మగారు లేని కాడ నుంచి పిల్లలు లేకపోతే మేము ఉండలేకపోతాం, వాళ్ళు లేకపోతే మేము ఉండలేకపోతాం. అలాగా ఒకరికొకరు అలా అటాచ్మెంట్ అయిపోయింది. ఇంకా రెండవదిగా ఒక హాస్టల్ వేసిన మరి సండే వెళ్ళాలి కనుక, సండే మాకు సంఘాలు ఉంటాయి కనుక వెళ్ళడానికి ఇబ్బంది. అలాగే దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము మన పిల్లల్లో హాస్టల్లో చదువుకున్నారంటే, వారు అక్కడ చదువుకొని చక్కగా పొజిషన్ గా ఉన్నారంటే వారిలో ఒక భయం ఉంటుందండి. మా నాన్న మా అమ్మ కొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రయాసపడి చదివిస్తున్నారు, మేము చదువుకోవాలన్న భయము భక్తున్న వాళ్ళు వాళ్ళని ఎంత దూరంలో హాస్టల్ వేసిన వాళ్ళు కష్టపడి చదువుకుంటారు. అలాంటి పిల్లలు వినయ్ బాబు, రాజ్ కుమారి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టికి దేవునికి స్తోత్రం చెప్తామా. వాళ్ళ హాస్టల్లో వేసిన కాడ నుంచి ఏ రోజు కూడా ఎస్కేప్ అయి పారిపోయి రాలేదండి, తప్పించుకొని రాలా, చక్కగా చదువుకున్నారు. ప్రతి విషయంలో పిల్లల కొరకు లాజర్ గారు, శాంతి గారు ప్రేరే చేపిస్తారండి. వాళ్ళు కూడా హాస్టల్ నుంచి వచ్చిన హాస్టల్లో కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు ఫోన్లో మాతో మాట్లాడి ప్రేయర్ చేయించుకుంటారండి. వాళ్ళు ఏం చేయించుకోరండి, ప్రేయర్ చేయించుకుంటారు. హాస్టల్లో చదువుకున్నారు. ఇదంతా ఎవరి కృప? దేవుని కృప. పిల్లల్ని హాస్టల్లో ఉండి చదువుకునే ఆశీర్వాదాన్ని దేవుడు ఆ బిడ్డలిద్దరికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను దేవుని పిల్లారా, హాస్టల్లో ఉండి చదువుకొని కష్టపడి భయభక్తులు మనం ఉండగలిగితే మనం ప్రయోజకులు. ఉద్యోగాలు కుట్టేయచ్చండి, ఉద్యోగాలు కుట్టేయచ్చు. మనం ఇంటికాడ ఉండి ఈ మాల పెళ్లి దాటెళ్ళలేమండి. మన పిల్లలు కానీ మనం కానీ మాల పెళ్లి దాటెళ్ళాలంటే అమ్మో మనీ, నిద్ర పట్టదు. ఇక్కడ మరి బెచ్చేలు ఆటలాడాలి, ఇక్కడ తిరగాలి, అన్ని చేయాలి కదా. మన కమిటీలు, మన చెట్లు, మన దిమ్మలు ఇవన్నీ పోతాయి. ఈ ఊరు దాటి కొంతమంది మన పిల్లలకి బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేరండి. అలాంటిది మన వాతావరణం. దేవునికి స్తోత్రం. కానీ ఇది దాటి బయటికి వెళ్ళి పిల్లలను చదువుకున్నారంటే వాళ్ళు గొప్పలు అయిపోతారు. దేవునికి స్తోత్రం. మనూరని కాదని ఏ ఊరైనా ఒక చోట మనం హాస్టల్లో ఉండి నెక్కర్చిగా మనం చదువుకున్నామంటే తప్పకుండా దేవుడు మన ప్రయోజకులుగా చేస్తారు. 2001 సంవత్సరం నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళానండి. 4 సంవత్సరాలు అక్కడ ఉన్నానండి, ఊరిని విడిచిపెట్టి. అలా 4 సంవత్సరాలు అక్కడ పాస్టర్ ట్రైనింగ్ అవ్వబట్టే ఈ రోజు ఇక్కడ నిలబడి 2 సంఘాలకి నేను పాస్టర్ గారిగా సేవ చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హాస్టల్లో ఉన్నాను, అలా పెట్టారు మా అమ్మగారు. దేవ నాతో మాట్లాడారు. హైదరాబాద్ లో 4 సంవత్సరాలకు ట్రైనింగ్ చేశాను. 1 ఇయర్ ఇంక ఎక్స్ట్రా వేరే ఊర్లో కూడా, తెలంగాణలో వేరే ఊర్లో ఇంకొక 1 ఇయర్, మొత్తం 5 సంవత్సరాలు పాస్టర్ ట్రైనింగ్ చేశారండి. అలా ట్రైనింగ్ చేసిన పాస్టర్ అయ్యానండి. నా దగ్గర గవర్నమెంట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. దేవుని మహాకృప ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు గవర్నర్ గారు పిలిచి నాకు మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారండి. గవర్నర్ గారు, మన రాష్ట్ర గవర్నర్ గారు, అలాగే దేవుని పిల్లారా మన జిల్లా కలెక్టర్ గారు, వారి చేతుల మీద నేను గౌరవ పట్టాన్ని అందుకున్నా. దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. అండ్ మ్యారేజ్ లైసెన్స్ ప్రభు నాకు ఇచ్చారు. గవర్నమెంట్ అండి, ప్రైవేట్ది కాదు, గవర్నమెంట్. ఎవరి పెళ్ళైనా నా సొంత వాళ్ళ టక్కన పెట్టేస్తే అంతా దైవ కృప అండి. ఇదంతా కూడా మా అమ్మగారి కల అండి. నా కుమారుడు మ్యారేజ్ లైసెన్స్ కావాలి, నా కుమారుడు చేతుల ద్వారా అనేక మందికి వివాహాలు జరగాలని నా తల్లి దీవించలేదండి. ఆ దీవెన ఎక్కడికి వాళ్ళని పాస్టర్ గారికి వాడబడుతున్నా. నా గవర్నమెంట్ వారు లైసెన్స్ కూడా ఇచ్చారు మ్యారేజ్ చేయడానికి. అన్ని పెళ్లి, ఫస్ట్ పెళ్లి చేస్తా, 2 పెళ్లి చేస్తా, 3 పెళ్లి చేస్తా, 4 పెళ్లి చేస్తా, ఇంకా లవ్ చేసుకున్న పెళ్లి చేస్తా, అన్ని పెళ్లి చేస్తానండి. దేవునికి స్తోత్రం. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికో మరి వయసు తక్కువ అయిందంట, ఇంకేదో జరిగిందంట, ఆడపడి పెళ్లి చేయమని బతుమాడుతున్నారు. వాళ్ళ పెళ్లి కూడా చేసేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అధికారం, దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ కృపను ఒకవేళ మీకు ఎవరికైనా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మ్యారేజ్ పట్టా మీకు కావాలంటే, గవర్నమెంట్ పట్టా కావాలని నా దగ్గర ఉంది, మీకు చక్కగా సంతకం పెట్టి ఇచ్చేస్తా, మీరు అందరూ తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. కొద్దిగా హల్లెలూయా. మన పిల్లలకంటే ఎక్కువేమీ కావాలి కనుక దయచేసి మీకు ఎవరికైనా మ్యారేజ్ పట్టా కావాలి అంటే మ్యారేజ్ లైసెన్స్ అడుగుతారు కదా, మ్యారేజ్ సంబంధించింది సర్టిఫికెట్ అడుగుతారు, దానికి సంబంధించింది కావాలంటే మీరు ఎవరికైనా చెప్పొచ్చు. మా దాని పాస్టర్ గారికి ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు ఇచ్చేస్తాను. టక్కన 5 నిమిషాల్లో వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేస్తానండి. ఆ కృప దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకని ఈ క్షణమందు నా గురించి చెప్తున్నాను దేవుని పిల్లరా. నేను ఎక్కడో బయట నుండి చదువుకోబట్టి, నా తల్లి సరైన విధానం నన్ను నడిపించబట్టి నేను పాస్టర్ గారిని అయ్యేవాడిని కానీ దేవుని పిల్లరా. లేకపోతే నేను కూడా మన గ్రామంలో నుండి నా ఫ్రెండ్స్ తో, నా స్నేహితులతో ఉండటమైతే ఈ రోజు నా స్థితి ఈ గ్రామంలో ఉన్న నా ఫ్రెండ్స్ కంటే ఇంకా చాలా అట్టడుగున
దిగజారిపోయే పరిస్థితిగా ఉండేది. కానీ దేవుడు ఆయన నమ్ముకున్నందుకు, ఆయన ట్రైనింగ్ చేసినందుకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటే ఇంట్లో ఉంటా, లేకపోతే సేవలో ఉంటా. ప్రార్థన ఉంటే ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన ఉంటే ప్రార్థనకు వెళ్ళడం, అంతేగాని ఏ బజార్లకు వెళ్ళడం కానీ, ఏ తిమ్మలకాన్ని ఉంచడం కానీ, అటు ఇటు తిరగడం కానీ, ఏ లోకస్తుతో కలవడం కానీ, ఏ చెడు సావాసాలుగా నాకు లేవండి. ప్రభు సేవలోని ఆయన నమ్మకంగా ప్రభు సేవ చేస్తున్న నేటికి ఆయన కృపను బట్టి నన్ను దీవిస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నన్ను దీవించిన దేవుడు రాజకుమారిని వినయ్ బాబును కూడా ప్రభు దీవించిన దాకా, దేవుడు వారిద్దరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన దాకా. హల్లెలూయా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఏమొచ్చినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయండి. అలాగే మళ్ళీ వచ్చి ఇలాంటి పిల్లలందరికీ మరలా టీచర్ పోస్టులు దేవుడు ఇచ్చిన గాక. అందరికి మన గ్రామంలో చదువుకునే పిల్లలందరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చిన గాక. నాకు తెలిసి మన గ్రామంలోనే ఉద్యోగాలు తక్కువ అండి, మన మాలపిల్లిలోనే ఉద్యోగాలు తక్కువ. అమ్మ తమ్ముళ్ళారా, చెల్లారా, పిల్లలారా, కష్టపడి చదవండి. చదువుకుంటేనే రేపు మీ భవిష్యత్తు ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తేనే మీరు ఇంకా మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని పోషించగలుగుతారు. మీ బంధువులు కూడా మీరు చేయూతను ఇవ్వగలుగుతారు. మీ తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళి, మీరు కూలి పనికి వెళ్ళి, మీ తల్లిదండ్రులు చెమటోడి కష్టపడి మీరు కూడా చేస్తే, వాళ్ళు వ్యవసాయాలు చేసి భూములు పండించారు, నువ్వు కూడా అలా చేస్తే అలా అయిపోద్ది. వాళ్ళు పండించారు, నువ్వేం చేయాలంటే నీ పొలాన్ని కౌలుకిచ్చి నువ్వు మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం. అలాంటి భవిష్యత్తు మన గ్రామంలో ఉన్న పిల్లలందరికీ దేవుడు ఇచ్చిన గాక, రాజకుమారికి ఇచ్చిన గాక, వినయబాబుకి ఇచ్చిన గాక, ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చిన గాక, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థనకు వచ్చిన మన గ్రామస్తులందరినీ ప్రభు దీవించిన గాక. ముఖ్యంగా చివరిగా మనం ఒక మాట చెప్తాం. లాజరు గారిని ప్రభు దీవించిన గాక. ఆమేనండి. లాజరు గారిని ప్రభు దీవించిన గాక. శాంతి గారిని ప్రభు దీవించిన గాక. వినయ్ బాబుని దేవుడు దీవించిన గాక. రాజకుమారిని దేవుడు దీవించిన గాక. అలాగే తల్లి గారి పేరు, లాజరు గారి తల్లి గారి పేరు ఏంటమ్మా? ఏసమ్మ గారు. ఏసమ్మ గారిని వారి తల్లి గారిని, వాళ్ళ లాజరు గారి యొక్క కన్న తల్లి గారు, వాళ్ళ తల్లి గారిని కూడా ప్రభు దీవించి ఆయన ఆరోగ్యాలతో ప్రభు నింపును గాక. వారికి తమ్ముడు, అలాగే తమ్ముడు భార్య, వారి పిల్లలు కూడా ఉన్నారు. విజయ్ కుమార్ అయితే మరి విజయరాజు తమ్ముడు పేరు, వాడు కూడా చక్కగా, వాడు చిన్నప్పుడు మేము కలిసి ఉండేవాళ్ళం. ఆ యొక్క అనారోగ్యమైన పరిస్థితుల్లో అమ్మ విజయరాజును పక్కనే పెట్టుకొని బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేసిందండి. ఎందుకంటే సందర్భం వచ్చిందని నేను చెప్తున్నాను. తమ్ముడు చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటూ అలా రోడ్ల మీద వెళుతున్నప్పుడు నా కన్న తల్లి పక్కనే పడకబెట్టుకొని ఒక కుమారులాగా తీర్చేసి అని ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేసింది. ఈరోజు తమ్ముడు ఈ స్థితి కలిగి ఉన్నాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారమైన దేనిని మర్చిపోవద్దు. తమ్ముడు మర్చిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా ఆ బిడ్డ భవిష్యత్తు, తన భార్య, వారి పిల్లల భవిష్యత్తును కూడా ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారందరూ కూడా మోకరించినట్లయితే నిలబడండి. దయచేసి అందరూ కూడా నిలబడండి, ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ఎప్పటివరకు కూర్చున్నారు కనుక నిలబడండి. అందరూ కూడా నిలబడండి. ఎక్కడున్న వారు అక్కడే నిలబడండి. నిలబడి అందరు మీ 2 చేతులు దేవుడి వైపు చూపిస్తారా? అందరూ కూడా మీరు 2 చేతులు దేవుడి వైపు చూపించండి. ఇప్పుడు ఇలాగా అందరు పూర్తిగా ఎత్తండి, 2 చేతులు పూర్తిగా 2 చేతులు పైకెత్తి ఇప్పుడు నాతో కలిసి అందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రతి ఒక్కరు బాబుగా అందరూ కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా 2 చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ప్రభునామాన్ని కనపరచుదాం, ప్రభునామాన్ని కనపరచుదాం. దేవుడు ఇంతవరకు చెప్పిన వాక్యం ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చినట్లు మనందరి జీవితంలో ప్రభు కార్యములు జరిగించిన గాక, అద్భుతములు చేయను గాక. లాజరు గారిని, వారి భార్యను, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. అయ్యా, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన వారందరినీ దీవించండి. గ్రామస్తులు, బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారందరూ వచ్చారయ్యా, వారందరినీ మీరు దీవించండి. లాజరు గారికి ఇచ్చిన తల్లి గారు ప్రభు ఏసమ్మ గారిని దీవించండి. ఆ తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే శాంతి గారికి ఇచ్చిన తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయి. అప్పుడు కాళ్ళు నిప్పులతో బాధపడుతుంది, స్వస్థపరచండి. తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయి. శాంతి గారి యొక్క బంధువులు వచ్చారయ్యా, వారి బంధువులు వచ్చారు, వారిని కూడా దీవించండి. లాదర్ గారి యొక్క బంధువులు వచ్చారయ్యా, లాదర్ గారి బంధువుల్ని, శాంతి గారి యొక్క బంధువుల్ని, నిరపక్షాల బంధువుల్ని, రక్త సంబంధాలు అందరూ మీరు దీవించండి. వచ్చిన సంఘస్థులు, గ్రామస్తులు అందరినీ మీరు దీవించండి. ఎంతో ప్రయాసతో నాలో నుంచి పలికించిన ప్రతి మాట వచ్చిన వారందరికి మేలు కలుగును గాక, ఉన్న వారందరికి మేలు కలుగును గాక.
ఈ ప్రార్థన చేరించిన వారందరి కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగును గాక. ఇలాంటి ప్రార్థన కూటాలు ఇంకెన్నో ఇంట్లో జరుగును గాక. ఇది ప్రారంభమైన ఇక ప్రార్థన ఆగకుండా ఇంట్లో జరుగును గాక. అయా ప్రతిష్ఠ ద్వారా మీరు జరిగించిన ఈ కార్యానికి వందనాలు. ఇంతవరకు వర్షాన్ని స్వాధీనం ఉంచుకున్నా, వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకున్నా, కరెంటును కూడా పోకుండా నీ స్వాధీనం ఉంచుకున్నావు. ఇవన్నీ మీరు చేసిన అద్భుతాలు ప్రభువా. ఇంకా భోజనాల కార్యక్రమం ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత అందరూ సంతోషంగా భోజనం చేయాలి. మధ్యలో ఎవరికి ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేకుండా అందరూ సమృద్ధిగా భోజనం చేసి అందరూ కూడా దీవించబడాలి. వండిన వంటల కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు వండినటువంటి ప్రతి వెరైటీస్ను, ఆహారమును, కూరగాయల్ని, అవి ఏదైతే పదార్థాలు వండారో ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధపరచండి. వండిన వారిని దీవించండి, వడ్డించిన వారిని దీవించండి. ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసిన లాజర్ గారిని, శాంతి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఇంటి కోసం ప్రయాసపడిన వారి బంధుమిత్రులు, రక్త సంబంధులు, పనిచేసిన పిల్లలందరూ కూడా దీవించండి. ఇప్పుడు జరగబోతున్న భోజన కార్యక్రమం కూడా మీ నామానికి మాత్రం మహిమకరంగా జరిగించమని, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించమని యేసు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈరోజు నూతన గృహంలోనికి ప్రవేశించిన లాజరు గారి కుటుంబానికి, ఈ గృహ ప్రవేశ ప్రార్థన కూటానికి వచ్చిన బంధువులకు, రక్త సంబంధులకు, సంఘస్థులకు, గ్రామస్తులకి, ప్రకటన నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని ఆశీర్వాదంతో నడిపించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. యేసు రక్తమే ప్రవేశనం సంపూర్ణ జీవం కలుగును గాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ఇలా చెప్పండి, చేయొద్దు. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, రామైన మెస్సయ్యకే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, వెనకాల చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును.